అందరికీ నమస్తే. ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలకు ఏపీ అయితే అతలాకుతలమైతే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోని కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు, రాయలసీమలో 2-3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్త తీసుకోవాలని నిపుణులైతే చెబుతున్నారు. గురువారం విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. పార్వతీపురం, మన్యం, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేడి గాలులు 21 మండలాల్లో వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 2, అల్లూరి సీతారామరాజు 1, ఏలూరులో 1, కృష్ణా 6, ఎన్టీఆర్లో 4, గుంటూరులో 2, బాపట్ల 3, పల్నాడు 2 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. గురువారం ప్రకాశం జిల్లా నందలమారెల్లో 41.8 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.1 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నగిరి, కడప జిల్లా ఒంటిమిట్టలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. అయితే పలు చోట్ల పిడుగులు పాటు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అలాగే పలు రాష్ట్రాల్లో వడగాలులు, వానలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ అంచనా అయితే వేసింది. ఇది ఫ్రెండ్స్, ఏపీలో రానున్న 3 రోజుల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇంటి నుంచి అంటే ఎవరు బయటికి రావద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.